చెప్పురా చెప్పు ఇస్తావా ఇంకోసారి చెప్పు 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 అమ్మ చెప్తా అమ్మ చెప్పు నువ్వు చెప్తావా ఒకటికి రెండుకి చెప్పురా జేబులోంచి డబ్బులు తీరని చెప్పు చెప్పు అమ్మకి చెప్తా అమ్మకి చెప్తే నాకేముందిరా అమ్మకి చెప్తే నీ అమ్మ ఏం చెప్తా అమ్మకి చెప్తారు నువ్వు ఎందుకలా పిల్లవాడిని కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం నువ్వెవడు వాయి ఫ్రెండ్ని. ఫ్రెండువా ఏరా నీకు అంత పెద్ద ఫ్రెండా అంత పెద్ద ఫ్రెండా అంత పెద్ద ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సీన్ని సీన్ అంటే వీరాసులో వేముల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీనిగాని రా. సీను ఒరే సీనా ఎలా ఉన్నావురా ఎంత కాలం అయితే నేను చూసి సరే గాని ఎందుకు కొడుతున్నావు? ఎదవా నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీవులు కొనుక్కొని తింటున్నాడు రా అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మా ఆవిడ దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా అమ్మాయి ఎలా ఉంటుంది బానే ఉంటుందిలే నీ సెలక్షన్ సూపర్ కదా పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా రే నువ్వు కిందికి వెళ్ళు అమ్మ నీకు వేరే పెడతాను ఆమె ఇంకే పెట్టింది మొత్తం నువ్వే తినే వెళ్ళు. మరి సుబ్బు మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా ఎప్పుడో గాని కలవరు ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతాయి కదరా. విమల కూడా గుర్తుంది కదూ? అందరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి. అరే సుబ్బు అసలు ఏమీ మారలేదురా ఇక్కడ, అలాగే ఉంది మొత్తం. పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు, సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా, మన బాబులు మాస్టారు. అవునరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తు పట్టాలా? సీన్ అండి వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. అలాగా, సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నాడు. శుభం. భేటీలు అయ్యారన్నమాట. పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను అందుకనే.